అలాగే ఈ ప్రోగ్రామ్ని నేను ముందుండి నడిపిస్తా అని ముందుకు వచ్చిన మా ఆడకూతురు యమునా పాఠక్ గారికి వీళ్ళందరికీ పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ వచ్చిన మేధావులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటూ ఈ ప్రోగ్రాం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కనుక మన దేశం ఎంత పొడుగు ఎంత వెడల్పు అనుకుంటే ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఎక్కడో అక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కానీ టీవీలో అన్నీ విపరీతమైనవి చూపిస్తూ ఉంటారు మనకి. ఒకరోజు కుల వ్యవస్థ గురించి, ఒకరోజు యూజీసీ గురించి, ఇంకొక రోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న అత్యాచారాల గురించి, ఇవన్నీ మనం ప్రతిరోజు వింటూ ఉన్నాం, బాధపడుతూ ఉంటాం తప్ప మనకి మనం ఏం చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏంటంటే మేధస్సు పెంచుకుంటే, అంటే హనుమాన్ చాలీసాలో చెబుతారు, బలబుద్ధి విద్యా దేహు మోహే హరహు కలేశ వికార. అంటే విద్య బలము ఆలోచన వస్తే గనక ఉన్న వికారాలని పోతాయని ఆంజనేయ స్వామి గురించి చెబుతూ మన తులసీదాస్ గారు రాసిన విధంగా ప్రతిసారి 2 మాసాలకు ఒకసారి అంటే ఋతువుకు ఒక ప్రోగ్రాం అల్లే పెట్టుకుందాం, ఇక్కడ మేధోమదనం చేద్దాం. ఆ కాచి వడబోసిన డికాక్షన్ అందరూ పట్టుకెళ్తే కనుక వాళ్ళు బలవంతులు అవుతారు అనుకునే విధంగా ఈసారి మనం పెట్టుకుంది ఏమిటంటే హిందువుల దైనందిన జీవితాన్ని ఎలా మెరుగుపరచాలి అంటే కనుక రాజ్యాంగంలో ఎంత వివక్ష ఉందని ఆలోచించినప్పుడు మన ఎంబీఆర్ శాస్త్రి గారు దాన్ని కావాల్సినట్టుగా చెబుతున్నారు. వారు ఏది ఎక్కడ మనకి తప్పిదం ఉందని వారు చెప్తున్నారు. వారిని పిలిస్తే ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. అలాగే రాకాష్ సుధాకర్ గారు ఈశాన్య ప్రాంతాల్లో చాలా కాంతం పనిచేసిన వారు, హిందువులు ఎలా బాధపడుతున్నారో తెలిసిన వారు. ఇక్కడ డెమోగ్రఫీ అంటే ప్రజాశక్తి చేంజ్ అవుతున్న ప్లేసెస్ 93 జిల్లాల్లో హిందువులు ఇవాళ తక్కువ మంది అయిపోయారు. కేరళలో 9 జిల్లాల్లో హిందువులు తక్కువ, ఇతర మతస్థులు ఎక్కువ ఉన్నారు. అక్కడ వాళ్ళు పడుతున్న బాధల గురించి మనం మాట్లాడుకునే కంటే అక్కడ మన జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవచ్చు, మనకి మనం ఎలా సపోర్ట్ చేసుకోవచ్చు, ఆ టాపిక్ మీద మీరు మాట్లాడంటే వారు చాలా ఆనందంగా ఒప్పుకున్నారు. వారు వస్తున్నారు ఇవాళ. అలాగే ఇవాళ పొద్దున్న లేస్తే ఎగబడి బిర్యానీలు తినేవాళ్ళు హిందువులే. బావర్చీ పెట్టాడా, ఇంకోటి పెట్టాడా, ప్యారడైజ్ పెట్టాడా అంటే మన వాళ్ళే వెళుతున్నారు. మరి ప్రత్యామ్నాయం లేదు. వాళ్ళ దగ్గర వద్దు అంటే ఎక్కడ తింటారు మరి? కాబట్టి సుబ్బారావు బిర్యానీయో లేదా భీమవరం బిర్యానీయో అటువంటి ప్రత్యామ్నాయాలు ఏం చేయొచ్చు అండి? హలాలకి వ్యవస్థ ఏం చేయొచ్చు అంటే నేనున్నా అన్నారు మా చేతన్ గారు. ఇవాళ గట్టి కృషి చేసి ఆ టాపిక్ మీద వారు చెప్పబోతున్నారు. ఇవాళ హలాలుకి ప్రత్యామ్నాయం ఏమిటి? పూలు పళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు వదిలేసాం మనం. ఇవాళ దానికి ప్రత్యామ్నాయం ఇస్తే తప్ప మన వాళ్ళని మనం ముందుకు తెచ్చుకోలేని పరిస్థితి. వారు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల మీద దాడి జరుగుతోంది. అటువంటి దాని నుంచి ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం పెంచుకునేందుకు పండిట్ సతీష్ శర్మ గారని యూకే నుంచి ఇవాళ మనకి 2 o'clock నుంచి వారు ప్రస్తావించారు. యూకే నుంచి ఆన్లైన్ లైవ్గా. అలాగే రామాయణమే మనందరికీ మూలము, ఆది కావ్యం నుంచే మనందరం హిందువులం బాగుపడతాం అనుకున్నారు శాంతను గుప్తా గారు. వారు అదృష్టవశాత్తు యోగి గారి మీద పుస్తకం రాసి యోగి మీద సినిమా కూడా తీశారు. అంత సమయంలో కూడా రాంబాబు నువ్వు పెడుతున్నావు, నేను వస్తున్నాను అని వారు వచ్చారు. వీళ్ళందరూ వస్తున్నారు, బాగానే ఉంది. కానీ ప్రప్రథమంగా ఎక్కడో అక్కడ మొదలెట్టాలి కదా. ఎల్విఎస్ గారు ఏమిటి మాకు దిక్కన్న? ఏముంది, ఆ పిల్లాడు ఉన్నాడు కదా, మొన్న హిందూ శంఖారావంలో బాగా మాట్లాడాడు, వాడిని పిలిపించండి. ఆ పిల్లాడు వస్తే ఓ టోన్ సెట్ చేస్తారు, అక్కడి నుంచి మీరు ముందుకు పోవచ్చు అన్నారు. వయస్సులో మన అందరిలోకి పిల్లవాడు ఇతనే, కానీ తోక చుక్కల్లే ఎంత దూరమన్నా పోగలుగుతాడు. అటువంటి వాడు ఇక్కడికి రావటం, ఇవాళ ఈ ప్రోగ్రాంలో మీ అందరూ రావటం, ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది వస్తారేమో అని కింద ఇంకొక స్క్రీను సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి పెట్టాం. వచ్చిన వాళ్ళు మరి వెనక్కి వెళ్ళకూడదు కదా అనే ఉద్దేశంతో. కాబట్టి ఈ ప్రోగ్రాంకి మీ అందరూ తరలి రావటం చాలా ఆనందదాయకం. మీరు లేకపోతే మేమేం చేసినా వేస్టే. లైవ్లో ఎంతనా చెప్పుకోవచ్చు మేము, కానీ ప్రత్యక్షంగా ఉండి మీరు విని ఇక్కడి నుంచి మీరు పట్టుకెళ్ళవలసిన ఈ యొక్క విజ్ఞానాన్ని మీరు పట్టుకెళ్ళి మీ ఇంటిలి పాదికి పంచి మీ మిత్రులకి మీ చుట్టాలకి పంచితే కనుక ఈ ప్రోగ్రాం పెట్టినందుకు, ఈ ప్రోగ్రాం మీ అందరూ వచ్చినందుకు కూడా మేము చాలా ధన్యులంగా భావిస్తాం.
ఈ ఒక్క ఉపోద్ఘాతంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా అధ్యక్షుల వారు రామచంద్రమూర్తి గారిని 2 మాటలు చెప్పిన తర్వాత మదన్ గుప్తా గారు మాట్లాడతారు. చివరాఖరిగా ఏదో మన సిసింద్రి పిల్లాడు మాట్లాడతాడు తర్వాత. సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ